హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ప్రశ్విన్ టాక్స్. ఈరోజు మనం ఆవకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గింజలు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవకాయ, నూనె, పసుపు, కాస్త ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గింజలు వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పోపు దినుసులని వేయాలి. పోపు దినుసులు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ అలా వేయించుకొని వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఆవకాయని వేసి వేయించుకోవాలి. తర్వాత అన్నం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి వేయించుకుంటే ఎంతో రుచికరమైన ఆవకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ క్యారీ చేసుకొని వెళ్ళచ్చు అనమాట. ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. అందరి ఇళ్ళల్లో ఆవకాయ ఉంటుంది కదండి, ఎండాకాలం వచ్చిన తర్వాత. సో త్వరగా అయిపోతుంది, తర్వాత నోటికి రుచిగా కూడా ఉంటుంది. సో చూసారు కదండి, అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి మనం తీసుకుంటే సరిపోతుంది. సో మా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రశ్విన్ టాక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.